జై గాజువాక. అన్నా షాక్ కొట్టిందా ఏంట్రా? సరే నా రూట్లో వెళ్తా ఉండు. మ్యాటర్ ఏంటంటే మారీ బాయ్స్ 11వ సంవత్సరం పందెం పౌరాలు సాదా పౌరాలు పోటీలు పెట్టబోతున్నాం. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటది. పిలిచిన వాళ్ళు లైన్ లో వచ్చి తీసుకెళ్ళండి. అన్నట్టు ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పే తీరాలి. కొంతమంది చాలా కాలంగా టోర్నమెంట్ లో కన్సోలేషన్ ప్రైజ్ కోసం వచ్చి పౌరాలు వదులుతున్నారు. వాళ్ళకి ఉన్నాయి. ఇచ్చే డబ్బా ప్రైజులు తీసుకుని వెళ్ళిపోండి. మెడల్ అన్నా ఏదో ఒకటి మొహన కొట్టరు వాళ్ళకి. ఓకే, మన మారి వచ్చేసాడు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మారి పెద్దవాళ్ళకి శాలువా కప్పి సత్కరిస్తాడు. ఫస్ట్ ప్రైజ్ ఎప్పటిలాగా మన మారి పోవడానికి మేమే పోటీలు జరుపుతున్నందువల్ల ఈ సంవత్సరం వదిలేస్తున్నాం. కానీ మర్యాద కోసం కౌన్సిలర్ గారు మన మారికి తిరిగి పోగొట్టిస్తున్నారు. ఇంకా గట్టిగా కొట్టాలి. చప్పట్లు సరిపోలేదు. మన పౌరాలకి పారన్ మందు పెట్టి పెంచిన కన్సలేషన్ ఏనా? ఈ మారి స్పెషల్గా ఏదో చేస్తున్నాడనా? మార్కెట్లో మన పావురాలకు విలువే లేదన్నా. ఢిల్లీ కలకత్తా నుంచి వచ్చేవాళ్ళు కూడా మరీ దగ్గరికి వెళ్ళే పావురాలు కొంటున్నారు. అన్నిటినీ రేపు మార్చేద్దాం. తర్వాత ప్రైజు కన్సలేషన్ ప్రైజు తీసుకోవడానికి రండి. బార్డర్ అవి తీసుకురా. బార్డర్ నువ్వు కదయా, నువ్వే రావయా. వస్తాను. ఇదిగో మెడలో వేసి పంపించు. వెయ్యి చాలే. రేపు మన ఏరియాలో పౌరాల పోటీ జరపాలని బార్డర్ ఆశపడుతున్నాడు. వీళ్ళు కాదని ఏం చేయలేం కదా, అందుకే. అయ్యో, ఇలాంటి ఒకళ్ళు చేస్తేనే బాగుంటుంది. మీరు చేసినప్పుడు ఏదైనా గొడవ జరిగితే పర్మిషన్ ఇచ్చిన మారికేగా చెడ్డ పేరు. గెలిచేది మీరే, జరిపించేది మీరే. ఇంకా గొడవ ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం జరగడం వల్ల మేము గెలుస్తున్నాం అంటావా? అలా అనడం లేదు. ఎలాగూ మీరే గెలుస్తారు. అట్లీస్ట్ మేం జరిపించామని పేరుంటే నలుగురిలో మాకు గౌరవం ఉంటుంది. మార్కెట్లో మా పౌరానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇంతకు ముందు బార్డర్ పౌరం అంటే ఒక వాల్యూ ఉండేది. ఇప్పుడు అందరూ మీ పౌరం కోసమే కదా వస్తున్నారు. చిన్న సాయమే కదా అడుగుతున్నాను. జరిపించడానికి డబ్బు మంది మారుబలం ఉంది మరి. అంతేకాదు ఎంట్రీ ఫీజులో వచ్చేది కరెక్ట్ గా నీ షేర్ నీకు ఇచ్చేస్తాం. నువ్వు పోటీలో పాల్గొనొచ్చు. నీ దగ్గర ఎంట్రీ ఫీజు తీసుకోం. చాలా పెద్ద మనసు కదరా. అది కాదు మరి, ఉన్న విషయమే కదా చెప్తున్నాను. జరిపించడం డబ్బు ఇవ్వడం అంతా ముఖ్యం కాదు. పందాన్ని పద్ధతిగా జరపాలి, అదే ముఖ్యం. అవన్నీ సరిగ్గానే జరిపిస్తాం మరి. ఓ ఛాన్స్ ఇస్తేనే కదా తెలుస్తుంది. సరే, ఓసారి ఇచ్చి చూద్దాం. థ్యాంక్స్ మరి. కానీ మా పౌరాలు రావు. అయ్యో, అదేంటి మరి? అదే మీరే చెప్తున్నారు కదా ఎప్పుడు మేమే గెలుస్తున్నామని. మీ కడుపు మంట మాకెందుకు? అది కాదు మరి, నీ పౌరం మా టోర్నమెంట్లో గెలిస్తే మాకే కదా గౌరవం. నేనెప్పుడు చెప్పానయ్యా అచ్చి గురించి? ఊరికే వాగదయ్యా. ఆ రోజు రాత్రి ఇక్కడ నిలబడి నువ్వు చెప్పావు కదయ్యా. యో, బుద్ధుందా నీకు? ఎవరి గురించి ఎక్కడికొచ్చి విచారిస్తున్నావు? సార్, ఆ రోజు ఏదో తెలియక వాగాను సార్. నాకు ఆ టీకుట్ సత్యం చెప్పాడు సార్. అయ్యా, నాకేం తెలియదయ్యా. అది నువ్వు గ్లాస్ పడేయకుండా చెప్పుంటే నమ్ముండేవాడిని. మర్యాదగా చెప్పు. కొంతమంది జరిగిందంటున్నారు, కొంతమంది జరగలేదంటున్నారయ్యా. కొంతమంది అంటే ఎవరు? ఆ రెండో వీధిలో మూర్తి అని ఒక అతనున్నాడు. మూర్త? ఓ, ఆ తాగుపోతాడా? జరిగిందనేది నిజం సార్. 20 సంవత్సరాల క్రితం గ్యాంగ్ వార్లో జరిగింది. అదంతే తెలుసు సార్. ఉదయం నుంచి మనం విచారించిందంతా వేస్ట్ సార్. అప్పారావు అని ఒకడున్నాడు. వాడి కొడుకు పిక్ పాకెటర్లు. తండ్రి సూపర్, పిక్ పాకెటింగ్ లో టాప్. కొడుకే కొంచెం మొద్దు. మొన్న కూడా మార్కెట్లో చైన్ స్నాచింగ్ లో తడబడ్డాడు. వాడేమో పారిపోయాడు, కానీ జనం వాడి మొహం చూసేశారు. ఎఫ్ఐఆర్ ఉంది సార్, దాంతో వాళ్ళని బెదిరించవచ్చు. 8 సంవత్సరాల క్రితం మారి ఒక హత్య చేశారు. ఆ హత్య గురించి నీకేం తెలుసు? హత్య గురించా? అయ్యయ్యో, దాని గురించి నాకేం తెలియదు సార్. మీతో ఎవరో తప్పుగా చెప్పారు సార్. ఓ, అయితే ఈయన కొడుకుని లోపల పెట్టేద్దామా? సార్ అలాగే సార్, ఎఫ్ఐఆర్ కూడా ఉంది. నానా అడుగుతున్నారు కదా, చెప్పు నానా. ఏం తెలియాలి సార్ మీకు మారి గురించి? నోరు మూసుకోరా. ఏంటి, ఎందుకు భయపడుతున్నావు? ఏం చేస్తాడు మారి? సార్ మీరు అడగండి సార్. ధైర్యంగా చెప్పయ్యా, మనల్ని దాటి ఈ మ్యాటర్ బయటికి వెళ్ళదు. చెప్పు. అప్పుడు వేలన్న గ్యాంగ్ పవర్లో లేదు. పాండ్ అని ఒకడు ఉండేవాడు. అప్పుడు వాడే టాప్లో ఉన్నాడు. ఆ రెండు గ్యాంగులకి ఎప్పుడు పొత్తు కుదిరేది కాదు సార్. ఒకరోజు ఏదో గొడవలో మారి వెళ్ళి ఆ పాండుని పొడిచినట్టు విన్నాను. ఆ తర్వాత అది గ్యాంగ్ వార్గా మారి పాండు గ్యాంగ్నే లేకుండా చేశారు సార్. అప్పటి నుంచి ఈ ఏరియాలో వేలన్న గ్యాంగ్దే పై చేయింది సార్. ఆ హత్యని కళ్ళారా చూసిన వాళ్ళు మీకెవరన్నా తెలుసా? లేదు సార్, మారి పొడిచినట్టు కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరు లేరని విన్నాను సార్. అది అసలు కేసు కూడా కాలేదు సార్.
తర్వాత వేలన్న పవర్లోకి వచ్చాక అంతా మాఫీ చేయించారు సార్. అదేలాగా పవర్లో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ని చంపేశారు. ఆ తర్వాతే మారి పెద్ద రౌడీ అయ్యాడు. ఓ ఏరియాని వాడిని చూసి భయపడుతోంది. కానీ వాడు ఎవరిని చంపాడో ఎలా చంపాడో మాత్రం ఎవరికి తెలీదా? అదెలా తెలుస్తుంది సార్? అలాంటిది ఏదైనా జరిగితేనే కదా తెలిసేది. సార్ మీరే నిజం చెప్పండి, ఏ రౌడీకైనా ఇలాంటి ఓ హత్య అంటే అదో పెద్ద గొప్పేగా. అలాంటప్పుడు ఇన్నాళ్ళు ఇదెందుకు కట్టుకథగా ఉంది? ఎందుకంటే అటువంటిదేది అసలు జరగలేదు సార్. ఉత్త బిల్డప్ ఇస్తున్నారు, ఏది నమ్మదు సార్. ఏంటిది? హలో బంగారం, ఏంటి ఇలా వచ్చావు? ఎవరి కోసం వచ్చావు? మారిని చూడటానికి వచ్చావా? అవును, మమ్మీ తీసుకొచ్చావేంటి? ఏంటి మరి బట్టల కొట్టు వాళ్ళ అమ్మతో వచ్చింది? నమస్కారం సార్. మీరెవరో ఏంటో తెలియక మేము అద్దెకొచ్చినప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడాము సార్. మీకు ఇవ్వాల్సిన డబ్బు కరెక్ట్గానే ఇచ్చేస్తాం. కాకపోతే కొంచెం టైం ఇస్తే బాగుంటుంది. మేం కూడా ఢిల్లీలో బాగా బతికిన వాళ్ళమే. బిజినెస్ లో బాగా లాస్ అవడం వల్ల ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది. మేము కూడా డైలీ నైట్ అయితే టైట్ అవుతాం కదరా? అది కాదు సార్, కాస్త టైం కావాలి. సార్ ఇంకా కోపంగా ఉన్నట్టున్నారు, అందుకే సారీ చెప్పి వెళదామని వచ్చాం. మీ అమ్మాయిని చూస్తుంటే సారీ చెప్పడానికి వచ్చినట్లేదే. శారీ అమ్మటానికి వచ్చినట్టుంది. ఏవే సారీ చెప్పవే. సారీ, మీరెవరో తెలియక ఆ రోజు అలా ప్రవర్తించాను. ఇప్పుడు అన్న ఎవరో తెలిసిందిగా. ఆ రోజు ఎలా ప్రవర్తించా? కోపంగా. పోగరుగా. అవును, పొగరుగానే. ఎగతాళిగా. ఎగతాళిగానే. ఏదో నువ్వు గొప్ప ఇదిలాగా. ఏదో నేనే పెద్ద ఇదిలాగా ప్రవర్తించాను. అబ్బా ఏమంటే కళ్ళలా తిప్పకండి, ఊడి కింద పడగలవా? ఏంటి బ్రో? అన్నా ఏంటి చూడన్నా, అదో మాదిరిగుందన్నా. సారీ. క్షమించాను, వెళ్ళిపో. అదే మారి క్షమించేశాడు, వెళ్ళిపో. సార్ ఆ మిగతా డబ్బు మాకు వీలైనప్పుడు ఇస్తే పర్వాలేదా? ఇవ్వక్కర్లేదు. చాలా థ్యాంక్స్ సార్. చూసావటే పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉంటే ఇలా ఎంతైనా హెల్ప్ చేస్తారు. అందుకు బదులుగా మీ కొట్లో పార్ట్నర్ గా చేర్చుకోండి. మీ కొట్లో నన్ను పార్ట్నర్ గా చేర్చుకోండి. ఇవ్వాల్సిన డబ్బుని నేను అలా వసూలు చేసుకుంటాను. ఏంటి అతను మాట్లాడేది? పార్ట్నర్ అంటే అంతా మన మంచికే. ఇక మీద అది మీ షాపు కాదు, మన షాపు. కంగ్రాచులేషన్స్. క్యాలెండర్ లో చూసాను, ఈ రోజు బాగుంది. ఈ రోజు నుంచి మనం పార్ట్నర్స్. ఓకే, షేక్ హ్యాండ్. ఇది ఓకేనా? కాలేదన్నా. అన్నా ఇదే ఇదా? ఓకే ఓకేరా. విట్టు సినిమా చూస్తావా? మరి కస్టమర్స్ వచ్చారు, మీరు గెస్ట్లు వచ్చారు, వెళ్ళి కాఫీ తీసుకురా పో. అది కాదు, నేను వెళ్ళి కాఫీ తీసుకురా పో. పొమ్మంటుంటే ఏంటి అమ్మాయి లుంగి కట్టుకొని వచ్చింది? రెండు బిట్లు సపరేట్ కూర్చున్నాయి. ఏంటి కస్టమరా? అయ్యయ్యో ఇది సేమే. ఫ్రీగా ఉంటుంది, తీసుకోండి. బాగా గాలి. డోంట్ ఫీల్ బంగారం. యారా మోటార్ చిలకరాజు, మన లాఫ్ట్ రిఫర్ ఎవరు? మారీ లాఫ్ట్కి ఇంకెవరినైనా పంపిస్తారా? నేనే వస్తాను సరే. సరే మరి. ఏంట్రా కుర్రాడు రెడీ అయ్యాడా? రూట్లో పావురాలు ఎలా తగ్గుతున్నాయి అన్నకి చెప్పానా? అన్నా మారీ లాఫ్ట్ ఇదేనా? మారా? ఏయ్ మారా అన్నాను. ఏ మిస్టర్, హూ ఆర్ యూ? మీకు ఫిక్స్ చేసిన రెఫరీ వేరే లాఫ్ట్కి వెళ్ళాడు, అందుకే నన్ను పంపారు. అది ఎలా వేరే వాడిని పంపిస్తాడు? తప్పు కదా. ఉండు, బ్యాటరీకి ఫోన్ చేస్తా. ఇవాళంటే టోర్నమెంటే జరుగుతోంది. అవునరా, రవి జరుపుతున్నాడట. ఎవరు? బర్డ్ రవినా? అప్పుడు మారి పని అయిపోయిందా? ఏయ్
చూడు మన ట్రైనింగ్ రా. మన ట్రైనింగా ఏంది అన్న గెలుగుతున్నాడు? తప్పుగా కొట్టిందయ్యా. ఏంటి తప్పుగా కొట్టిందా? మా పౌరం గన్లాగా పల్టీ కొడుతుంటే తప్పుగా కొట్టిందంటవా? బాగానే కొట్టింది కదయ్యా. ఏంటి ఆటలా? సరిగ్గా చూడండి అయ్యా. ఒకసారి వార్నింగ్, ఇంకోసారి తప్పుగా కొట్టిందంటే అవుటే. ఎవరి పౌరాన్ని ఎవరు అవుట్ చేసేది? శని అదే ఎలా కొట్టిందో చూసావా? లేదు లేదు లేదు, ఇదేంటి పిచ్చి పిచ్చిగా పల్టీలు కొడుతుంది? అసలు ఫామే లేదే. ఇది అవుటే. ఏది అవుట్? 3 ఏళ్లుగా పందెం గెలుస్తున్న పౌరం అదే. దాంతే ఉంది. ఈసారి తప్పుగా కొట్టింది. ఇది అవుటే. మీరు ఇలా మోసం చేయలేరు. ఎవరు మోసం చేస్తున్నారు? నువ్వా మేమా? బాగుండో చెప్తున్నా. నువ్వు ఆగరా. టోర్నమెంట్ లో ఇలా కొట్లాడుకోకూడదు. అలా చెప్పి పెద్దయినా సరిగ్గా పావురాలు పెంచడం తెలీదు, ఊరికే బెదిరిస్తున్నారు. ఓ అదే విషయం. ఒక్క నిమిషం ఉండు. రేయ్, ఆ పావురాలను బయటకు వదులు. వీటిలో ఏది పందెం పావురం, ఏది సాదా పావురం? ఎందుకు? ఊరికే చెప్పు నాయనా. ఇదిగో ఇదే పందెం పావురం. అరే, నువ్వు పైకి చూసిన చూపులోనే తెలిసిపోయిందిరా నువ్వు పెద్ద ఫ్రాడ్ అని. వీటిలలో ఏది పందెం పావురం కాదు. ఏంట్రా ఇదని సంబంధం లేని ఒక కొత్త మనిషిని పంపించినప్పుడే అనుకున్నా నువ్వు మా పావురాన్ని అవుట్ చేస్తావు. ఇదేమిటని అడిగితే మారి మనుషులనే వంకతో స్టాప్ చేద్దాం అనుకున్నారు. చూసావుగా ప్రోడక్ట్. 30 years ఇండస్ట్రీ ఎలా పట్టుకున్నాడు చూసావా? అంటే అదేం కాదు. కాసేపటి ముందు నువ్వేదో అన్నావే. ఏమన్నా? పావురాల పెంపకం గురించి నువ్వేదో అన్నావే. లేదే, నేనేం అనలేదే. నాకు వినిపించిందిరా. ఇంకోసారి చెప్పు. అది పావురం సరిగ్గా పల్టీ కొట్టుంటే ఈ గొడవ వచ్చేది కాదని. వాడిదేనా అన్నాడు? అదే అనుకుంటా అన్న. నాకేమైనా చెవుడు అంటరా? వాడు ఇంకోటి అన్నాడు. చెప్పబోయా. అప్పుడు ఒకటి అన్నావే, అది చెప్పు. పావురాల్ని పెంచడం తెలీదు, ఊరికే బెదిరిస్తున్నారని. ఏదో తెలియకుండా ఎలా అంటారా? అయితే మా పావురానికి పల్టీ కొట్టడం తెలియదు, అంతే కదా? మరి ఎలా పల్టీ కొట్టాలి నువ్వే చెప్పు. పైకి ఎగిరి అటు వెళ్ళి ఇటు వెళ్ళి. ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. మరి చెప్పడం తెలియలేదంటే చేసే చూపించాలి. కరెక్ట్గా పల్టీ కొట్టాడు కదరా? నేరుగా వచ్చి ఎదుర్కోవడం తెలియక స్కెచ్ వేస్తారా? చీరేస్తారా? నువ్వు నయ్యా పైసా చూడలేవు. నాకు ఇది తప్ప ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. నీ అప్పు ఎలా తీర్చుకోవాలో నువ్వే చూసుకో. వస్తాను. ఏంట్రా ఏడుస్తుందన్నా? మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నేనేం చేయలేదురా. ఏందన్నా?